ఎట్లుందన్న నగరేకల్లో ఇప్పుడు పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో? ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళేసినటువంటి వ్యక్తి స్వయంగా రాహుల్ గాంధీ వారి సంతకమే ఫోర్జరీ చేసిండని ఆ పార్టీ నుంచి వెళ్ళేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే వసూళ్లకు బినామీగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఈ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫోర్జరీ చేసిండా? అవును. ఏంది ఆ స్టోరీ? ఏంది ఇక ఆ స్టోరీ కాదు, క్లియర్గా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిరుతానని. అంటే ఆయన సస్పెండ్ చేసిరా? అవును. మరి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫండింగ్ చేస్తున్నాడు కదా, ఇక్కడ నుంచి వసూలు చేసి కేంద్రానికి పంపిస్తున్నాడు కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అందుకని కేవలం డబ్బులు తెలంగాణ కర్ణాటక నుంచి తీసుకుపోయిన డబ్బులతోటి ఈరోజు దేశంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ బొందపెట్టి